Hi friends, in last class we discussed about the what is meant by an IC and what are the classifications of IC and what are the temperature ranges and what are the power supplies required, and after that what is the definition for operation amplifier and what is the block diagram of the operational amplifiers and what is the schematic symbol, and all those are discussed in the previous topics. And today's topic we are going to discuss about the ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే తెలుసు. మరి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అంటే మనకి ఏమిటి అంటే ద ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ హ్యాస్ ఫాలోయింగ్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దీనికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఐడియల్గా ప్రాక్టికల్గా వస్తాయి అనమాట మనకి. అసలు ఈ ఐడియల్గా అంటే ఏమిటి అనేసి దీంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో వచ్చేసరికి ఏంటంటే వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఇన్ఫైనైట్, చాలా ఇంపార్టెంట్ వన్ ఇవి. ద ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఇన్ఫైనైట్. మనకి ఆన్లైన్ బిట్స్లో కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవి. ఇన్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ద వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఇన్ఫైనైట్. దానికి వచ్చేసరికి ఏంటంటే వోల్టేజ్ గెయిన్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు V0/VID. V0 ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్, VID ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ డిఫరెన్షియల్ వోల్టేజ్, దట్ ఈజ్ నథింగ్ బట్ V1 - V2. V1 V2 అంటే మనకి ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అప్లై చేస్తున్నాం కదా, దాని యొక్క డిఫరెన్సెస్ వోల్టేజ్ని ఏమంటున్నాడు అంటే VID అంటున్నాడు. అండ్ ఫైనల్గా వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటంటే V0 అంటున్నాడు. ఈ రెండింటి యొక్క ఫ్రాక్షన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ వోల్టేజ్ గెయిన్ అంటున్నాడు అనమాట. దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో దీని యొక్క వాల్యూ ఇన్ఫైనైట్ అని చెప్పుకుంటున్నాడు, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. అంటే మనం అప్లై చేసినటువంటి ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది కూడా ఇన్ఫైనైట్ అని చెప్పుకుంటున్నాడు అనమాట. సో దట్ ఆల్మోస్ట్ ఎనీ సిగ్నల్ సోర్స్ కెన్ రన్ ఇన్ అండ్ దెర్ ఈజ్ నో లోడింగ్ ఎఫెక్ట్ ఆన్ ప్రిసీడింగ్ స్టేజెస్. అంటే ప్రిసీడింగ్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు కావాల్సినటువంటి రెసిస్టెన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడే తీసుకుంటున్నాం కాబట్టి దీనికి నెక్స్ట్ స్టేజెస్లో వచ్చేసరికి ఏంటంటే ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు. దట్స్ వై ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఈజ్ 0. ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికేమో ఇన్ఫైనైట్ అంటున్నాడు, అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసరికేమో 0 అయిపోతుంది అనమాట మనకి. సో దట్ ద అవుట్పుట్ కెన్ డ్రైవ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ది అదర్ డివైసెస్. అందుకని మనకి నెంబర్ ఆఫ్ డివైసెస్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేసుకోవచ్చు మనకి. 0 అవుట్పుట్ వోల్టేజ్ వెన్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 0. అల్టిమేట్లీ ఇన్పుట్ వోల్టేజ్ 0 అయిపోయింది అనుకోండి, మనకు అవుట్పుట్ కూడా వచ్చేసరికి ఏమైపోతుంది 0 అవుతుంది అనమాట. బ్యాండ్ విడ్త్ ఈజ్ ఇన్ఫైనైట్. బ్యాండ్ విడ్త్ వచ్చేసరికి ఏమైపోతుంది మనకి ఇన్ఫైనైట్. అంటే మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు అయినా సరే మనం దీంట్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాడు. సో దట్ ఎనీ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ 0 to ఇన్ఫినిటీ కెన్ బి యాంప్లిఫై వితౌట్ అటెన్యూయేషన్. అందుకని ఏమైపోతుంది 0 ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి ఏ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అయినా సరే హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా మనం యాంప్లిఫై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాడు. ఇన్ఫినిటీ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో సో దట్ అవుట్పుట్ కామన్ మోడ్ నాయిస్ వోల్టేజ్ ఈజ్ 0. మనకి CMR కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అనేది ఏమంటున్నాడు ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ కామన్ మోడ్ నాయిస్ వోల్టేజెస్ అనేది కూడా 0 అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఇన్ఫినైట్ స్లీవ్ రేట్ సో దట్ ద అవుట్పుట్ వోల్టేజ్ చేంజెస్ సైమల్టేనియస్ విత్ ఇన్పుట్ వోల్టేజ్ రెస్పాండ్ ఈజ్ వెరీ హై. ఇక్కడ మనం వచ్చేసరికి ఏంటంటే స్లీవ్ రేట్ అంటే ఏంటంటే డిస్కస్ చేసుకోవాలన్నమాట. ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్ అండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వోల్ట్స్ పర్ మైక్రోసెకండ్. అంటే మనకి ఒక యూనిట్ ఆఫ్ టైంలో మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎంత చేంజెస్ అయితే వస్తుందో దాని దేంట్లో అంటాడంటే స్లీవ్ రేట్లో డిఫైన్ చేస్తాడనమాట. సో దీని యొక్క యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్ పర్ మైక్రో సెకండ్స్ అని చెప్పుకున్నాడు. సో స్లీవ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ dV0/dt. దీనికి యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే వోల్ట్స్ పర్ మైక్రో సెకండ్స్. నెక్స్ట్ ఈ ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్. సో ప్రీవియస్ ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్నీ కూడా ఐడియల్ ఆప్ యాంప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఏమిటిది ఫస్ట్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఇన్ఫినిటీ, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ 0, హై CMR. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ పాయింట్ ఏంది స్లీవ్ రేట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్ అని చెప్పుకున్నాడు. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్. అంటే యాక్చువల్గా వచ్చేసరికి ఐడియల్గా అంటే ఎలా ఉంటుంది అనేసి మనం డిస్కస్ చేస్తున్నాడు. వెన్ ఎవర్ ద ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఆపరేటెడ్ అండర్ ఓపెన్ లూప్ కండిషన్ ద అవుట్పుట్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ హ్యాస్ ఓన్లీ 2 స్టేట్స్, either పాజిటివ్ సాచురేషన్ అండ్ నెగిటివ్ సాచురేషన్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంది ఐడియల్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఉంటే మనకి మ్యాక్సిమం పీక్లైనా ఉండొచ్చు లేదంటే మ్యాక్సిమం నెగిటివ్ పీక్లైనా ఉండొచ్చు అనమాట. అంటే పాజిటివ్ సాచురేషన్ ఉండొచ్చు లేదంటే నెగిటివ్ సాచురేషన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడంటే AOL × VD. AOL స్టాండ్స్ ఫర్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఇంటూ డిఫరెన్షియల్ వోల్టేజ్. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ సరికి ఏమైపోతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అని చెప్పుకుంటున్నాను అనమాట. అంటే ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఇంటూ డిఫరెన్షియల్ వోల్టేజ్.
ఇక్కడ వచ్చేసరికి అందుకని ఐడియల్ కాబట్టి మనకి ఉంటే పాజిటివ్ సాచురేషన్ లైన్ ఉండొచ్చు, లేదంటే నెగిటివ్ సాచురేషన్ అయినా సరే మనకు ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడియల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్. ఐడియల్లీ ఓపెన్ లూప్ గెయిన్ ఆఫ్ ఆప్ యాంప్ ఈజ్ ఇన్ఫినిటీ. సో AOL ఈజ్ ఈక్వల్ అంటే ఓపెన్ లూప్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు V0/8. ఎందుకని అక్కడ V0 ఈజ్ ఈక్వల్స్ టు AOL ఇంటూ VD అనుకున్నాం కదాను. దాని నుంచి ఏం రాస్తున్నాడంటే AOL ఈజ్ ఈక్వల్స్ టు V0/VD, దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ VD ఈజ్ ఈక్వల్స్ టు V0/AOL అవుతుంది. AOL వాల్యూ ఎంత మనకి ఇన్ఫినిటీ కాబట్టి V0/ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే డిఫరెన్షియల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐడియల్ ఆప్ యాంప్, ఓపెన్ లూప్ ఆప్ యాంప్. నెక్స్ట్ ప్రాక్టికల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్. Practical AOL is infinity for op amp. For op amp is IC 741, it is 2 × 10⁵. అంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏంటంటే అదే ఐడియల్గా అయితేనేమో మనకి 0 వస్తుంది అంటున్నాడు. అదే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏంటంటే దీనికి వచ్చేసరికి ఏమైపోతుందంటే ఫైనైట్. అంటే ఫైనైట్ అంటే సమ్ వాల్యూ, ఆ సమ్ వాల్యూ అంటే ఎంత, అది మేబీ 2 × 10⁵ అంటున్నాడు. దట్స్ వై V0 అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు AOL ఇంటూ VD, that is equals to plus or minus V saturation is equals to AOL అంటే 2 × 10⁵ into differential voltage అని చెప్పుకున్నాడు. The saturation voltages are almost plus or minus 15 volts. So VD is equals to plus or minus, ఎందుకని మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. మనం ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం యూజ్ చేసే పవర్ సప్లై రేంజెస్ వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ సాచురేషన్స్ అంటున్నాడు. దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ప్లస్ 15 volts అండ్ మైనస్ 15 volts అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ సాచురేషన్ వోల్టేజ్ మాక్సిమం ప్లస్ 15 volts ఉండొచ్చు, నెగిటివ్ సాచురేషన్ వచ్చేసరికి ఏమో మైనస్ 15 volts ఉండొచ్చు. అందుకని VD ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 15/2 × 10⁵, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 75 µV వస్తుంది అనమాట. హెన్స్ ప్రాక్టికల్లీ టిల్ డిఫరెన్షియల్ వోల్టేజ్ ఈజ్ ఇన్ బిట్వీన్ minus 75 microvolts and plus 75 microvolts, the output will vary linearly with input. But once VD exceeds plus or minus 75 microvolts, the output is saturated. అది ఇందాక వచ్చేసరికి ఓన్లీ ఐడియల్గా వచ్చేసరికి మనకి మేబీ ఉంటే పాజిటివ్ సాచురేషన్ ఉండొచ్చు, నెగిటివ్ సాచురేషన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఇన్ఫైనైట్ కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఫైనైట్ వాల్యూస్ కాబట్టి ఫైనైట్ వాల్యూస్ని బేస్ చేసుకుని హియర్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది వచ్చింది మనకి ఇక్కడ డిఫరెన్షియల్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ 75 µV వచ్చింది. కాబట్టి మనకి 0 to 75 ప్లస్ మైనస్ వరకు వచ్చేసరికి ఏంటంటే లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. వన్స్ ద వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 75 µV crosses, then automatically it will be saturated. అంటే మనకు కంటిన్యూషన్గా ఇంకా అదే వోల్టేజ్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్స్. If VD is greater than corresponding to B, the output attains plus V saturation. అంటే ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ వోల్టేజ్ అనేది మన కరస్పాండింగ్ వాల్యూస్ కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అవుట్పుట్ వచ్చేసరికి పాజిటివ్ సాచురేషన్ వస్తుంది అనమాట. అదే లెస్ దెన్ అయితేనేమో నెగిటివ్ సాచురేషన్ వస్తుంది. ద రేంజ్ A-B ఈజ్ ఇన్పుట్ రేంజ్ ఫర్ విచ్ అవుట్పుట్ వ్యారీస్ లీనియర్లీ విత్ ద ఇన్పుట్, బట్ యాజ్ AOL ఈజ్ వెరీ హై, ప్రాక్టికల్ దిస్ రేంజ్ ఈజ్ వెరీ స్మాల్. యాక్చువల్ వచ్చేసరికి ఏంటంటే దస్ రేంజ్ A-B ఈజ్ ఇన్పుట్ రేంజ్ ఫర్ విచ్ అవుట్పుట్ వ్యారీస్ లీనియర్లీ విత్ ద ఇన్పుట్. అంటే అవుట్పుట్ వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇన్పుట్ని బేస్ చేసుకొని వ్యారీ అవుతూ వస్తుంది అనమాట. బట్ యాజ్ ఓపెన్ లూప్ గెయిన్ ఈజ్ వెరీ హై, ఓపెన్ లూప్ గెయిన్ అనేది ఏమైపోతుందంటే మనకి చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రాక్టికల్గా దిస్ రేంజ్ ఈజ్ వెరీ స్మాల్. ప్రాక్టికల్గా కానీ చూసుకున్నట్టయితే దీని వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ డాటెడ్ లైన్స్లో మెన్షన్ చేశాడు కదా, ఇక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి డాటెడ్ లైన్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే మనకి యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి స్కిమెటిక్ సింబల్ అనమాట. బట్ ఇంటర్నల్గా స్కిమెటిక్ సింబల్లో మనకి సర్క్యూట్ అనేది మనం ఎలా డిజైన్ చేసుకుంటాం. ఎందుకని ఆపరేషన్ యాంప్లిఫైర్ అంటే ఒక ఐసీలో వచ్చేసరికి మనం ల్యాక్స్ ఆఫ్ కాంపోనెంట్స్, ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకుంటాం అంటున్నాం. వాటిని యూజ్ చేసి ఒక సర్క్యూట్ డిజైన్ చేసినా కదా మనకు అవుట్పుట్ వచ్చేది. అసలు దాని యొక్క సర్క్యూట్ ఎలా ఉంటుందనేసి దీంట్లో డిస్కస్ చేస్తారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ ఆప్ యాంప్. The circuit which represents op amp parameters in terms of physical components for the analysis purpose is called equivalent circuit of op amp. It can be shown in ఫీలో. ఇక్కడ కూడా చూడండి మనకి V1 అంటేనే నాన్ ఇన్వర్టింగ్, V2 అంటేనే ఇన్వర్టింగ్ టెర్మినల్ అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ దాంట్లో వచ్చేసరికి ఏమో RI ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటున్నాడు, ఇక్కడ ఏమో R0 అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటున్నాడు, ఇక్కడ వోల్టేజ్ వచ్చేసరికి AOL ఇంటూ VD అంటున్నాడు. అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా ఓపెన్ లూప్ గెయిన్ ఇంటూ డిఫరెన్షియల్ వోల్టేజ్ అనేది, అండ్ అవుట్పుట్ వచ్చేసరికి RLతో డిజైన్ చేసుకుంటున్నాడు అనమాట. The circuit shows the op amp parameters like input resistance, output resistance, the open loop voltage gain in terms of circuit components like RI, R0, etc.
the op-amp amplifier, the difference between the two input voltage is V0 is equals to AOL into VD. ఎందుకని ఇక్కడ AOL into VD అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, V0కే ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సో ఈ V0 is equals to AOL into VD అని డిస్కస్ చేస్తున్నాడు అనమాట. సో VD అంటే ఏంది మనకి V1 మైనస్ V2 అంటే టూ ఇన్పుట్ వోల్టేజ్ డిఫరెన్సెస్ అంటే V1 మైనస్ V2. V1 ఎందుకు తీసుకుంటున్నాం మనం, V2 మైనస్ V1 ఎందుకు తీసుకోవట్లా, ఎందుకంటే V1 అనేది వచ్చేసరికి మనకి నాన్ ఇన్వర్టింగ్ అంటే పాజిటివ్ సైడ్ ఉంటుంది, అదే V2 వచ్చేసరికి ఇన్వర్టింగ్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం V2 అనేది నెగిటివ్ కింద తీసుకుంటున్నాం, V1 అనేది పాజిటివ్ కింద తీసుకుంటున్నాం. అందుకని ఎప్పుడైనా సరే ఏంటంటే డిఫరెన్షియల్ వోల్టేజ్ అంటే V1 మైనస్ V2 అనేది తీసుకుంటాం. గుర్తుంచుకోండి, V1 ఈజ్ నథింగ్ బట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, V2 ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్టింగ్ టెర్మినల్. దట్స్ వై AOL into VD ఈజ్ ఈక్వల్స్ టు VOL into V1 మైనస్ V2. సో ఇక్కడ వేరే AOL అంటే ఏంటి, లార్జ్ స్కేల్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అని చెప్పుకుంటున్నాడు, VD అంటేనేమో డిఫరెన్స్ వోల్టేజెస్ అని చెప్పుకున్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ V1 మైనస్ V2. సో ఇక్కడ అదే V1 అంటేనేమో నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, V2 అంటేనేమో ఇన్వర్టింగ్ ఇన్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నెక్స్ట్ RI అంటేనేమో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆప్ యాంప్, R0 అంటేనేమో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆప్ యాంప్. నెక్స్ట్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద డిఫరెన్షియల్ వోల్టేజ్ VD. అందుకనే కదా అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్స్ టు AOL into VD అని చెప్పుకుంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ అన్ ఆప్ యాంప్. నెక్స్ట్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ కర్వ్స్. అండ్ ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఆప్ యాంప్ స్పెసిఫికేషన్స్. అంటే ఈ ఆప్ యాంప్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఐడియల్ ఆప్ యాంప్ స్పెసిఫికేషన్స్ అంటే దాని యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉంటుందని, వోల్టేజ్ గెయిన్ అనేది ఇన్ఫినిటీ ఉంటుందని, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుందని, CMRR అనేది హై ఉంటుందని, స్లీవ్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అలాగనే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసలు ఆప్ యాంప్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమేంటి, దీని యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత, బ్యాండ్ విడ్త్ ఎంత అనేది దీంట్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట మనం. సో ది ఆప్ యాంప్ స్పెసిఫికేషన్స్ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.